కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికను గురువారం సాయంత్రం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని స్థానిక కూటమి పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా నాగపత్తుల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా వంగా వీరబాబు, ప్రధాన కార్యదర్శిగా కుడుపూడి సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా మాగాపు రామకృష్ణ తదితరులను గ్రామ కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ ప్రతినిధులను కూటమి పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు డాక్టర్ మోపరి వెంకటేశ్వరరావు, నడింపల్లి వినోద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకట్రమణ, మోపూరి రెడ్డినాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, మర్రి అశోక్, చిక్కం హనుమంతరావు, గుట్టముక్కల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ఇప్పుడు చెప్తారా ఉన్నారండి? బాబా గారు రాసింది మీరు చెప్పాలి. మీరు ఏం చెప్తే అదే కదా సార్, బాబా గారు గురించి చాలా తీర్మానం చేసిన ఒక గ్రామంలో. నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మరి మాట్లాడడానికంటూ టైం లేదు. ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయితే 3 గంటలకు పెట్టుకున్న ప్రోగ్రామ్ ఇప్పుడు ఆల్రెడీ కావాల్సింది. మరి అందరూ మాట్లాడారు. మరి పార్టీ గురించి అన్నయ్య గారు, లక్ష్మణరావు గారు చెప్పారు. అయితే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏంటంటే సంక్షేమం చేస్తామని చెప్పి ప్రచారం చేసుకునేవారు వాళ్ళు. అలాగే ఆ సంక్షేమం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమం వైసీపీకి మించి చేస్తూ మరి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కోసం మా గ్రామం ఏంటంటే వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. మరి సంక్షేమం కోసం ఉదాహరణ చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 పెన్షన్ ఇస్తూ సంవత్సరానికి 200 పెంచుతూ 5 సంవత్సరాల కాలం తీసుకుంది. అలాగే టీడీపీ ప్రభుత్వం ఆ 2000 నుంచి ఏదైతే 3000 చేసిందో వైసీపీ దాన్ని 4000 చేసి సంక్షేమంలో కూడా మేమే ఎక్కువ చేయగలం అనేది నిరూపించింది. అలాగే మరి వైసీపీ ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం మరి ప్రోగ్రామ్కి మరి అమ్మఒడి పేరు చెప్పి ఇంట్లో ఒక పిల్లలకి మాత్రం ఇస్తే మరి కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చి మరి చాలా అద్భుతమైన కార్యక్రమం చేసింది. అలాగే మరి సంక్షేమ పథకాలతో పాటు మరి రోడ్డు రహదారులు ఇప్పుడుకొచ్చి మా సుందరపాలెంలోనే సుమారుగా ఒక ₹1 కోటి మించి మరి నిధులు ఇవ్వడం జరిగింది. మన సంవత్సరం అయింది. సంవత్సరంలోనే ₹1 కోటి ఇవ్వడం జరిగింది మా సుందరపాలెం అభివృద్ధికి. అలాగే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క సంక్షేమం గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తూ మరి రెండో ప్రక్క మరి అభివృద్ధిని చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇది కేవలం కూటమి ప్రభుత్వం. మన మెయిన్ గ్రామం నుంచి కూడా అందరూ అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మన ముఖ్య అతిథిగా వివేకానంద గారు ఎవరు మా క్లాస్మేట్ ఆయన. వివేకానంద గారు మేము కలిసి చదువుకున్నాం. వివేకానంద గారు, అలాగే లక్ష్మణరావు గారు, బాబు గారు అందరూ కూడా మాకు బాగా కావాల్సిన వాళ్ళు. మెయిన్ మన గ్రామంలో తెలుగుదేశం అంటూ ఉంటే ఆచార్య గారు, ప్రసాద్ గారు, మన వాన్పిల్లి వెంకటేశ్వరు వాళ్ళు ఎవరో ముగ్గురు తీసుకొచ్చారు మన ఊరికి తెలుగుదేశాన్ని. ఆ తర్వాత మేము జాయిన్ అయ్యాం. మన సూర్యబాబు గారు, హనుమంతరావు గారు, నేను. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హనుమంతరావు గారు, సూర్యబాబు గారు, నేను కలిసికట్టులో ఉంది. అందరూ ప్రేమాభిమానాలతోటి ఈ గ్రామాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలని మేము ఎప్పుడూ కలిసికట్టులో ఉండి పనిచేసేవాళ్ళం. అదే సమయంలో మొత్తం మన గ్రామంలో ఎవరో కూడా మాకు అడ్డు చెప్పలేదు. అవతల వర్గాలు కూడా మేము ఎప్పుడు కూడా అవతల వర్గాలు వైఎస్ఆర్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అని భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూసుకుని అందరినీ కూడా సఖ్యతగా పరిపాలించుకుంటూ వచ్చాం. కానీ ఏంటంటే మాకు కొంచెం వయసు మళ్ళీ ముసలి బాడీ ఒకసారి మనం ఈ 1 ఇయర్లో ఒక సంవత్సరంలో గెలిచిన ఒక సంవత్సరంలో శంకరపాలెం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేసుకున్నాం ఏంటన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే గెలిచిన వెంటనే ముచ్చుబాబు గారు చిత్రవైపోయిన ఆర్ఎంపీ రోడ్ని వెంటనే బతికెళ్తున్న కేవలం నెలలోనే వేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 25 లక్షల రూపాయలతో ఎప్పటి నుంచో సుమారు 15 సంవత్సరాల నుంచి వేయలేనటువంటి సిమెంట్ రోడ్లు కూడా మనం ఈ టైంలో వేసుకోగలిగాం.
అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్ వేసిన దాని నుంచి ఆగకుండా 6 కోట్ల రూపాయలు బైపాస్ సెంటర్ నుంచి సిమెంట్ రోడ్డు ఇక్కడికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా వేయడానికి కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అయిపోయింది, గతంలో మన దగ్గర జరగలేదు. దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడి ఊరంతా కూడా హెచ్పీ పైపులో నెట్టడం, కొత్తగా వాటర్ ట్యాంక్ కూడా మనకి ఎవరికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ కూడా 60 KL 60,000 లీటర్లు వాటర్ ట్యాంక్ కూడా మనం అందరికి ఇచ్చేది. అలాగే ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా మనం ఈ పక్కన ఉన్న మంచినీళ్ళు చెరువులు కూడా బాగు చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ డైరెక్ట్ డ్రైన్ కూడా వచ్చి మన ఏదైతే పట్టణాలు ఉందో పార్టీ దాని ద్వారా నీరు ఎక్కడం, డ్రైన్ ద్వారా దిగడం, గతంలో ఈ చెరువు ఎలా ఉండేదో అలాగే మళ్ళీ ఈ చెరువును కూడా పునరుద్ధరించడానికి ఎమ్మెల్యే గారి ద్వారా అన్ని విధాలుగా సహకారం పొందాం. అలాగే మన సుందరపాలెం గ్రామ ప్రజలకు చిరకాలం కోరుకునేటువంటి హై స్కూల్, ఇప్పుడు లేని హై స్కూల్ ఇవాళ 8th నుంచి 9th వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ వచ్చిన 10th కూడా వస్తుంది. ఇవాళ 14 మంది టీచర్లు కేవలం మన సభ్యత్వాలు అయిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీలు వేస్తారు. రూల్గా అయితే ఇది మహానాడు ముందు అయ్యారు, ఎందుకో మరి పార్టీ అనుకుంటుంది. మరి ఈ కమిటీ శంకరపాలెంలో మరి పెద్దలు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మనకు ఇబ్బందులు ఎప్పుడు రాలేదు. గంట టీటీ అయినా అన్ని పగలబందీగానే జరుగుతాయి. మరి ఈసారి కాకపోతే పెద్దలు అలాగే మీరు కూడా ఆలోచించాలి. టెక్నాలజీ, ప్రభుత్వం టెక్నాలజీ నడుపుతుంది, పార్టీ కూడా అలాగే నడుపుతుంది. సీనియర్స్తో పాటు మంచి యువకుల్ని ఉత్సాహంగా పనిచేసే వారిని కూడా వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతమంది హాజరైనా సరే అటెండెన్స్ బుక్ మీద సంతకంతో పాటు ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి తెలుసుకుంటారు మీరు వెళ్ళారని. మనకి మెయిన్ కమిటీలో 10 మంది సభ్యులండి. ఖచ్చితంగా 10 మందిలో ఒక లేడీ ఉండాలి. అలాగే 8 అనుబంధ సంఘాలు ఉన్నాయి, 8 ఏళ్ళు, 16 మంది తెలుగు యువత, తెలుగు మహిళ, బీసీసీఎల్, తెలుగు రైతు, ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్, మైనార్టీసీఎల్, ఐకేడిపి, అనేక రకాల 8 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనం 26 మంది సభ్యుల్ని వేయాల్సి ఉంది. గ్రామం ఇందిరం కూడా గ్రామ కమిటీ గ్రామ కమిటీ కూడా ఏకగ్రీయంగా ఈ అభ్యర్థులు కూడా గ్రామాలన్నీ కానీ సుందరపాలెం కానీ ఇందిరం కానీ పట్టి కానీ చెప్పారు. గ్రామాల నుంచి జిల్లా లక్ష్యంలో మన నాయుడు గారు నాయుడు అలాగే గురుబాబు గారు, లష్కర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారు, కూడా నా ప్రత్యేకమైన సంతోషం. ఏం చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు విపక్షించనే పెట్టి అన్ని 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలుచేస్తాం. ఏంటంటే అన్న క్యాంటీన్ చేసి ఇప్పుడు అన్న క్యాంటీన్ అలాగే సంవత్సరానికి 3 మరి అదేవిధంగా ఎవరైతే ఈ తగ్గి 100 పెన్షన్ కూడా వేయడం జరిగింది. అలాగే కూడా మరి ఆర్టీసీ బస్సులో ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ అనేక చూసుకుంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరంలో కూడా అన్ని గ్రామాల్లో 50 కోట్ల తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, తెలుగుదేశం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం చేసి ఎవరైనా సంక్షేమం చూసి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. తెలుగుదేశంలో నిరంతరం కష్టపడి పనిచేస్తుంటాం. కార్యకర్తలు ఆశలు ప్రాణాలు ఇచ్చి ఇదాన్ని ఏకగ్రీవంగానే ఎన్నికలు